హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి నేను డ్యూయల్ పిక్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బాగా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది. మీరు కూడా మీకు పిక్ పెట్టుకుని నీట్గా డ్యూయల్ పిక్ ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకోగలుగుతారు. ఒకసారి అయితే మీరు పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రివ్యూ చూస్తారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకుని నీట్గా డ్యూయల్ పిక్ ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకోగలుగుతారు. సో ఎడిట్ చేసుకోండి ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం పిక్సెల్ అప్లికేషన్ కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ మొబైల్ కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ యొక్క ఇంటర్ఫేస్ మనకి ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు గ్యాలరీలో పిక్స్ అయితే కనపడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఫాంట్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఒకసారి చూడండి, చూసాక మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ పక్కన యాడ్ ఏ ఫోటో ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిక్ మీద సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద ట్యాప్ చేసి ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ ఈ ఫోటో అయితే మనం కొంచెం క్రాప్ అయితే చేద్దాం. సో ఇలా క్రాప్ చేసి టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోండి. సో మనకు పిక్ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ పర్సన్ కనిపిస్తాడు చూడండి. ఇప్పుడు ఓన్లీ పర్సన్ అయితే కనిపించాడు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ అనేది కొంచెం ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని హార్డ్నెస్ 1 పెట్టుకొని ఓపాసిటీ ఇంకా సైజ్ వచ్చేసి 80 పెట్టుకోండి. సో 80 పెట్టుకున్నాక ఇప్పుడు పిక్ని కొంచెం జూమ్ చేసుకొని కింది పార్ట్ అంతా కూడా మీరు ఎరేజ్ అయితే వేసుకోండి ఇలా. సో ఇలా ఎరేజ్ అయితే వేసుకోండి నీట్గా. సో ఎరేజ్ అయితే వేసుకున్నాక ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని ఈ పిక్ అనేది కొంచెం జూమ్ చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓపాసిటీ ఉంటుంది. సో ఓపాసిటీలోకి వెళ్ళేసి ఓపాసిటీ ఒక 80 పెట్టుకోండి. సో 80 పెట్టుకున్నాక ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనం ఈ పిక్కే మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ క్రాప్లోకి వెళ్ళేసి టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని సో దీన్ని కూడా మనం సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం లైట్గా అయితే మనం ఎరేజ్ అయితే చేద్దాం. సో మనం లెగ్ సైడ్ అయితే కొంచెం ఎరేజ్ అయితే చేద్దాం. ఎరేజ్లోకి వెళ్ళేసి హార్డ్నెస్ 1 పెట్టుకొని ఓపాసిటీ సైజు 80 పెట్టుకొని సో 80కి మించి పెట్టుకోండి. మీరు 80కి యువతలన్నా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు లైట్గా అయితే ఎరేజ్ అయితే చేద్దాం. మనకు సేమ్ చూసే పిక్ మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోయింది అన్నట్లు ఉండాలి. సో అలా అయితే ఎరేజ్ అయితే వేసుకోండి. ఇలా లైట్గా అయితే ఎరేజ్ చేద్దాం. సో చేశాక చూడండి ఇప్పుడు మనకు చాలా బాగా అయితే కనపడుతుంది కదా. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ అయితే వేసుకోండి. చూడండి మనకు పిక్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోయింది. మనకు ఆ బ్యాక్గ్రౌండ్లోనే కరెక్ట్గా ఉన్నట్లుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం మీ పిక్ డల్ ఉంటే ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్ళేసి పిక్ అనేది కొంచెం లుక్ పెంచుకోండి. ఇక్కడ బ్రైట్నెస్ ఉంటుంది. సో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ కొంచెం పెంచుకోండి ఇలా. సో ఇలా పెంచుకుంటే ఏమవుతుందంటే మీ పిక్ అనేది కొంచెం డల్ ఉండకుండా కొంచెం లుక్ అయితే కనిపిస్తుంది. సో ఇలా కనిపించాక ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే టెక్స్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సురేష్. సో ఇక్కడ నేను సురేష్ అని టెక్స్ట్ అయితే చేశాను. సో ఈ ఫాంట్ నేనైతే ఏదైతే యూజ్ చేస్తున్నానో ఈ ఫాంట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇక్కడ కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ మీద సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను బ్లూ పెడుతున్నాను. సో ఇలా బ్లూ పెట్టుకోండి. అండ్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి కొంచెం ఉండని బ్లాక్ 20 ఉండని. సో ఇక్కడ బ్లాక్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ షాడోస్లోకి వెళ్ళేసి ఓపాసిటీ 100 పొజిషన్లో వెర్టికల్ 0 హారిజాంటల్ 0
సో ఇలా పెట్టుకోండి. సో మీరు గర్ల్ పిక్ పెట్టుకొని ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ కలర్ అనేది పింక్ పెట్టుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో బాయ్ పిక్ వచ్చేసి బ్లూ పెట్టుకొని చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఒక లైట్ పిఎన్జీ ఇస్తాను, ఇది అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ దీన్ని బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ పెట్టుకోండి. సో ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని పిక్ బ్యాక్ సైడ్ అయితే తీసుకురండి ఇలా. సో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక దీని ఒక ఒపాసిటీ ఉంటుంది. సో ఒపాసిటీ వచ్చేసి మీరు ఒక 80 పెట్టుకోండి, 80 లేదా 75, 70 అట్లా పెట్టుకోండి. నేను 80 పెడుతున్నాను. సో ఇలా పెట్టాక 70 పెడదాం. సో 70 పెట్టాక ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టిక్ చేసుకోండి. చూడండి మనకైతే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక బటర్ఫ్లై పిఎన్జీ తీస్తాను. సో ఈ పిఎన్జీ మనం టెక్స్ట్ దగ్గర యాడ్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇది అనేది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర పెట్టుకోండి ఎస్ అని. నేను ఇక్కడ ఫస్ట్ లెటర్ దగ్గర పెడుతున్నాను. సో పెట్టా ఇలా పెట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఇలా పెడుతున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి సో ఈ బటర్ఫ్లై పిఎన్జీ మళ్ళీ యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడైతే తీసుకురండి మళ్ళీ టెక్స్ట్ ఎండింగ్కి. సో చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే వదిలేసేయండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒపాసిటీ అనేది 80 పెట్టుకోండి, 80 లేదా 90 పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా సో దీని మీద సెలెక్ట్ చేసుకొని 90 పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని చూడండి మనకైతే ఇలా అయితే ఉంటుంది. దీని అనేది కొంచెం చిన్న పెడదాం ఇంకా. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకోండి. చూడండి మనకైతే నీట్గా అయితే ఇలా అయితే డ్యూయల్ పిక్ ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బార్డర్లోకి వచ్చేసి ఆథర్ మొత్తం 0 పెట్టుకొని ఇన్నర్లో 2 పెట్టుకోండి. అండ్ ఇక్కడ టిక్ మార్క్ ట్యాప్ చేసుకుంటే చూడండి చాలా బాగా అయితే ఉంటుంది, బ్యూటిఫుల్గా అయితే మీకు ఫోటో డ్యూయల్ పిక్ ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ షేర్ పక్కన సేవ్ ఉంది కదా, సో సేవ్ అయితే చేసుకోండి. పిక్ అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.